హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనకి ఇక్కడ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అనేవి పేపర్ 1 వాళ్ళకి 6th 7th 8th నుండి 9th 10th కూడా పేపర్ 2 వాళ్ళకి వస్తుంది. 2 మార్క్స్ ఫర్ పేపర్ 1 అండ్ పేపర్ 2. ఓకే, పేపర్ 1 వాళ్ళకి 2 మార్క్స్కి, పేపర్ 2 వాళ్ళకి 2 మార్క్స్కి వస్తుంది ఇది. ఓకే, మనకి ఇప్పుడు ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ ఇవి 8th క్లాస్ ఇవి 9th 10th కూడా చెప్పుకుంటాము. సో ప్రీవియస్ మనం నెంబర్ సిస్టమ్ మీద 50 వీడియోస్ అబౌవ్ చేస్తున్నాము. ప్లీజ్ వాచ్ దట్ వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే ఫ్రెండ్స్, నౌ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్, బీజీయ సమాసాలు. ఓకే, ఇక్కడ యాడ్ చేయాలి, ఇక్కడ సంకలనం చేయాలి. ఈ 3 ఎక్స్ప్రెషన్స్ని, 3 సమాసాన్ని సంకలనం చేయాలి. ఓకే, ఇది మోనోమియల్, బైనోమియల్, ట్రైనోమియల్ ఎక్స్ప్రెషన్స్లో ఉంది. ట్రైనోమియల్. ఓకే, ఇక్కడ మనం లైక్ టర్మ్స్ అన్నీ ఒకదాని కింద ఒకటి రాసుకొని జాగ్రత్తగా యాడ్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, సొల్యూషన్. Writing the terms of the expression one below another. Okay, then we have write carefully. Write 7xy first expression plus 5yz plus 3zx. ఇది ఫస్ట్ సమాసం. ఓకే, సెకండ్ సమాసం ఎలా ఉంది? 4yz zx y ఉంది. ఇక్కడ మనకి y ఉందా? లేదు. yz ఉందా? ఉంది. yz దగ్గర yz రాసుకోవాలి. zx ఉందా? ఉంది. ఓకే, మళ్ళీ వీటిలలో కూడా అలాగే తీసుకోవాలి. xz xy తీసుకొని లాస్ట్కి 4y 5x తీసుకోవాలి. ఓకే, అంటే 7xy, ఇక్కడ xy లేదు అసలు. ఓకే, అక్కడ ఉంది, -2xy ఉంది. ఓకే, ఇక్కడ yz ఉంది, 4yz, 9zx ఉంది, ప్లస్ 9zx. అంటే లైక్ టర్మ్స్ రాసుకోవాలన్నమాట. రైటింగ్ ది లైక్ టర్మ్స్ హియర్. లైక్ టర్మ్స్ సజాతి పదాన్ని రాసుకోవాలి ఒకదాని కింద ఒకటి. ఓకే, తర్వాత ప్లస్ 9zx మైనస్ 4y. ఓకే, నెక్స్ట్ స్టెప్లో 3xz ఉంది. ఇక్కడ -3xz, xz అన్నా zx అన్నా ఒకటి. ఓకే, ప్లస్ 5x -2xy, ఇలా ఒకదాని కింద ఒకటి రాసుకొని జాగ్రత్తగా చేయాలి. ఎడిషన్ చేసేటప్పుడు మనకి సింబల్స్ మార్చాల్సిన పని లేదు. ఓకే, సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు ఇక్కడ సింబల్స్ మార్చాలి. ఓకే, మైనస్ ఉంటే ప్లస్గా, ప్లస్ ఉంటే మైనస్గా మార్చి చేయాలి సబ్ట్రాక్షన్లో. ఎడిషన్లో అవసరం లేదు. 7xy -2xy ఈజ్ 5xy. ఓకే, ఇక్కడ మైనస్ స్మాల్ నెంబర్ దగ్గర ఉంది కనుక మైనస్ రాదు. లార్జెస్ట్ నెంబర్ దగ్గర ప్లస్ ఉంది కనుక ప్లస్ ఏ వస్తుంది, ప్లస్ 5xy. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కనుక -7 - 2 ఈజ్ 5xy. xy కామన్, ఎడిషన్లో కామన్గా తీసుకోవాలి పదాన్ని. ఓకే, ప్లస్ 5 + 4 9, yz కామన్గా తీసుకోవాలి. ఇక్కడ 3zx -3zx -3zx, how much? 6zx. ఓకే, -6zx plus 9zx. 9zx
minus 6 zx, how much? 9 minus 3 is 3. Zx is common. Plus 3 zx. Okay. నెక్స్ట్ ఇవి సీరియల్గా తీసుకోవాలి. ప్లస్ 5x మైనస్ 4y, ఎక్స్ తర్వాత y తీసుకోవాలి. ప్లస్ 5x మైనస్ 4y. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అడిషన్. నెక్స్ట్ వన్ ఈజ్ సబ్ట్రాక్షన్. యూ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ దిస్ వన్ ఫ్రమ్ దిస్ వన్. దీని నుండి ఇది సబ్ట్రాక్ట్ చేయాలి, దీని నుండి ఇది తీసివేయాలి. 7x square minus 4xy plus 8y square plus 5x minus 3y. Next one, you write in the same way the like terms of the expression one below other. Okay, 5x square right under 7x square. Write this 4y square under 8y square minus 4y square. Next one, 6y. You write 6y under minus 3y. Okay. Write 3 minus 3. Minus 3 you write here. Okay. Then you subtract. వ్యవకలనం చేయాలి. ఇది సంకలనం, ఇది వ్యవకలనం. ఇక్కడ సింబల్స్ ఇక్కడ ఏం అయినప్పుడు ప్లస్ కదా, ప్లస్ ఉంటే మైనస్ చేయాలి. ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ అవుతుంది. ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్, ఇక్కడ ప్లస్ ఉంటే ప్లస్, ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్, ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్గా తీసుకొని రాయాలి. ఓకే. 7 minus 5 2, 2x square. ఎక్స్ స్క్వేర్ కామన్గా ఉంటుంది, లైక్ టర్మ్స్, అందుకే లైక్ టర్మ్స్ తీసుకోవడం, అందుకనే కామన్గా రాసుకుంటాం. మైనస్ 4xy, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఓన్లీ, minus 4xy. Okay. No, you write plus here. No, here no need to change the symbol. Okay. పదానికి కింద పదం ఉంటేనే అక్కడ సింబల్ చేంజ్ చేయండి, అవసరం లేదు. ఓకే. Here plus 8 plus 4 12, 12y square plus 5x minus into minus plus 6 minus 3 3y minus 3y. Okay. Next one, plus 5x. Okay, minus 3y. Plus 3. Okay friends, this is subtraction, వ్యవకలనం. Okay. Next one, సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలండి. వ్యవకలనం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. ఒకటికి 2 సార్లు వీడియో చూస్తూ చేయండి. రన్నింగ్ నోట్స్ దగ్గర పెట్టుకొని చేస్తుండండి. మ్యాథ్స్ కంపల్సరీ రన్నింగ్ నోట్స్ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ప్రాక్టీస్ చేస్తేనే ఇది పాసిబుల్ అవుతుంది, ఎగ్జామ్లో ఈజీగా చేయగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్. subtract
4p square cube minus 3p cube plus 5p cube square minus 8p plus 7 cube minus 10 from 18 minus 3p minus 11 cube plus 5p cube minus 2p cube square plus 5p square cube. Okay friends? Next question is find the areas of rectangles, okay, with the following pair of monomials as their lengths and breadths respectively. Okay, PQ 10m 5n 20x square 5y square, okay, 4x 3x square, okay. Okay friends, take this much. Here solution 4p square cube is there, p square cube ఉంది అక్కడ ఉంది, 5p square cube. Write first 4p square cube minus 3p cube plus 5p square cube, p cube square minus 8p plus 7 cube minus 10. దీంట్లో ఉండే తీసేయాలి కదమ్మా. minus 10 దీంట్లోనే తీసేయాలి. 3 6 this is polynomial, no, more than 3 terms, so this expression is in polynomial. Okay, we write first 5p square cube, then this write 4p square cube. After you write 5p cube, p cube ఉందా, స్క్వేర్స్ ఉన్నాయి ఇంకా, p cube square, p square cube. This one is over, this one is over. p cube is there. 5p cube square, 2p cube square. You take next step, 5p cube square. From this one, no? Minus 2p cube square. Next you write this one plus 5p cube square. దీనిలో నుండి తీసేయాలి. ఫస్ట్ ఇవి రాసుకోవాలి వీటిలలో పదాలని. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ p cube square is over. This one is over. Next one p cube is there plus 5p cube minus 3p cube. ఓకే, లైక్ టర్మ్స్ అన్నమాట ఇవి. ఒకదాని కింద ఒకటి లైక్ టర్మ్స్ రాసుకోవాలి. సజాతి పదాన్ని ఒకదాని కింద ఒకటి రాయాలి. నెక్స్ట్ 8p
3p minus 8p. ఫస్ట్ 3p రాయాలి. minus 3p minus 8p. ఓకే, p కంప్లీటెడ్. q 7q ఉందా? ఇంకా దీంట్లో q ఉందా? 11q ఉంది. ఫస్ట్ మైనస్ 11q, నెక్స్ట్ ప్లస్ 7q. ఓకే, q's ఓవర్. నెక్స్ట్ కాన్స్టెంట్ టర్మ్స్ 18 10 ప్లస్ 18 మైనస్ 10. ఓకే, డూ సబ్ట్రాక్షన్. లైక్ టర్మ్స్ అన్నీ ఒకదాని కింద ఒకటి వచ్చే విధంగా రాసుకోవాలి. కన్ఫ్యూజ్ అవ్వకుండా పీ స్క్వేర్ క్యూఆ పీక్యూ స్క్వేరా చూసుకొని జాగ్రత్తగా రాయాలి. ఇది పీ స్క్వేర్ క్యూ, ఇది పీక్యూ స్క్వేర్. ఒకదాని కింద ఒకటి, దీనిలో నుండి ఇది తీసేయాలి. ఓకే, సో యు సబ్ట్రాక్ట్ దిస్ వన్ ఫ్రమ్ దిస్ వన్. ఓకే, ఇక్కడ సింబల్స్ చేంజ్ చేయండి. ఇక్కడ ఏం లేనప్పుడు ప్లస్ లేనప్పుడు ప్లస్ అనుకోవాలి. ప్లస్ అంటే మైనస్ చేయాలి. ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్, ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్, ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్, ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్, ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్. అలా సింబల్స్ చేంజ్ చేసుకోవాలి. ఓకే, 5 minus 4 అవుతుంది. 5 minus 4 is 1. 1 p square q is like term. Write as it is. Okay, next one minus 2pq square minus 5pq square. Minus into minus plus 5 plus 2 7 minus 7. పెద్దానికి దగ్గర మైనస్ ఉంది కదా, అందుకని మైనస్ 7 వేయాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కనుక యాడ్ చేయాలి. పెద్దానికి దగ్గర మైనస్ ఉంది కనుక మైనస్ రాయాలి. ఓకే, పీక్యూ స్క్వేర్ ఈస్ కామన్ టర్మ్. నెక్స్ట్ దిస్ వన్ ఇస్ ప్లస్, దిస్ వన్ ఇస్ ప్లస్. 5 plus 3 8 plus 8. పీక్యూ ఇస్ కామన్. ఓకే, plus 8p minus 3p. 8p minus 3p. 8 minus 3 5. 5p plus 5p. పెద్దకి దగ్గర ప్లస్ ఉంది కనుక ప్లస్ 5p. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. 11 ప్లస్ 7 ఎంత? 18. బట్ మైనస్ 18 రాసుకోవాలి. 18 కామన్ క్యూ. ఓకే, ప్లస్ ప్లస్ 18 plus 10 ఎంత? 28 plus 28 is answer. Okay friends, next one, find the areas of rectangles with the following pair of monomials as their lengths and breadths respectively. అంటే ఇక్కడ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ కనుక్కోవాలి. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి? 2 into L plus B. 2 into L plus B ఈజ్ పెరిమీటర్ కదా. 2 into L into B. ఓకే, 2 into L into B. నో 2 into కదమ్మా, 2 into L plus B ఈజ్ పెరిమీటర్, చుట్టుకొలత కదా. L into B is area of rectangle. Okay, this is L, this is B, this is L, this is B, this is L, this is B, this is L, this is B. L into B చేయాలి, గుణకారం చేయాలి. సొల్యూషన్, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ రాసుకోండి. is L into B. Okay, this means L into B. Okay, ఇక్కడ P into Q. First one P into Q, PQ. Okay, second one 10m 5n అంటే 10m into 5n. This one equal to 10 plus 5, 10 into 5 into m into n. This one equal to 10 5s are 50
m into n mn 50 mn. Okay, next one, third one, 20x square into 5y square, L into B, 20x square into 5y square. This is L, this is B, this is L, this is B, this is L, this is B, L into B. Area of rectangle is L into B. 20 into 5 into x square into y square. This one equal to 25 100 x square into y square, x square y square అలా రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్, కనిపిస్తుందా? 4x into 3x square అంటే 4 into 3 into x into x square. This one equal to 4 3s are 12 into x square అంటే x cube. ఓకే, మనం ఇవి పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్, ఘాతాలు ఘాతాంకాలు చేసేటప్పుడు తెలుస్తుంటారు ఈ పవర్స్. x into x square అంటే ఇక్కడ x పవర్ ఏం లేనప్పుడు 1 అనుకోవాలి, x కామన్ తీసుకోవాలి, బేస్ అనేది కామన్ తీసుకోవాలి. అప్పుడు ఇవి గుణకారంలో 5 పవర్స్ ఎడిషన్ చేయాలన్నమాట. 1 + 2 అంటే x పవర్ 1 + 2 is 3, x క్యూబ్ అవుతుంది. ఓకే, x into x square is x cube. So this one is 12x cube. Okay, I hope you understood. Okay, okay friends, next one is find the volume of rectangle, వాల్యూమ్ ఆఫ్ రెక్టాంగిల్ అంటే దీర్ఘచతురస్ర ఘన పరిమాణం. ఓకే, దీర్ఘచతురస్ర ఘన పరిమాణం. టూ AX 3BY 5CZ. Next one is, this is first one. Next one is XY 2x square y 2xy square. Okay, next one, simplify the expression and evaluate them as directed
3y into 2y minus 7 minus 3 into y minus 4 minus 63 for y equal to minus 2. Okay. Now please look at the question. Find the volume of rectangle. అంటే దీర్ఘచతురస్ర ఘన పరిమాణం అంటే ఏంటి? వాల్యూమ్ ఆఫ్ రెక్టాంగిల్ ఫార్ములా ఏంటి? దీర్ఘచతురస్ర ఘన పరిమాణం ఫార్ములా ఏంటి? లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్, ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ కదా. ఓకే, ఎల్ మీన్స్ లెంత్, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. ఓకే, వాల్యూమ్ ఆఫ్ రెక్టాంగిల్ అంటే దీర్ఘచతురస్ర పరిమాణం. This one equal to first one 2ax 3by 5cz. L is 2ax length, breadth is 3by and height is 5cz. Just you multiply. Okay, multiply the monomials. Okay, ఒక్కొక్క పదమే ఉంది కదా, ఒక్కొక్క పదం ఉంటే అది మోనోమియల్ అంటే ఏకపదం. ఏకపదం L into B into H equal to 2ax into 3by into 5cz. Okay, 2 into 3 into 5. Right, 2 into 3 into 5. Constant terms. స్థిర రాశులు కదా, ఇవి స్థిర రాశులు. తర్వాత వేరియబుల్స్ రాసుకోవాలి, అంటే చర రాశులు రాసుకోవాలి. ax, ఇవి కూడా a ఇంటూ b ఇంటూ సిగా, x ఇంటూ y ఇంటూ జెడ్గా రాసుకోవచ్చు. x ఇంటూ y ఇంటూ జెడ్. ఓకే, ఇప్పుడు మల్టిప్లై 2 3 6, 6 5 30. ఏబిసి ఇంటూ మార్క్ తీసేసి ఇట్లా రాసినా కూడా మల్టిప్లై అనే కదా, గుణకం చేయడమే కదా. XYZ, ఏబిసి XYZ. దట్స్ ఆల్. ఆన్సర్ ఇది 30 ABC XYZ. నెక్స్ట్ వన్, L means XY, B means 2x square y, Z means length means XY, breadth B means 2x square y, height means 2xy square. Multiply them. Length అంటే XY, breadth అంటే 2x square y, height అంటే 2xy square. ఇప్పుడు మల్టిప్లై చేయాలి, మోనోమియల్స్ని మల్టిప్లై గుణించాలి. 2 into 2 into x into x square into x, y into y into y square. Okay, 2 2s 4, x into x square అంటే x cube. అవునా, ఇందాక చెప్పుకున్నాం కదా. ఇక్కడ x అంటే x into x square అంటే పవర్స్ యాడ్ చేయాలి. x బేస్ కామన్ తీసుకొని 1 + 2, 1 + 2 is 3, x power 3, x to the power of 3 into 1 more x is there, no? Into x means x to the power of 3 plus 1, x power 4, not 3, 4 into, you need not to write into again, y into y into y square, y into y, y square into y square, y square into y square means y to the power of 2 plus 2, y to the power of 4, y power 4, 4 x power 4, y power 4. Okay,
Next one. Simplify the expressions and evaluate them as directed. ఇవి సింప్లిఫై చేయడమే. ఓకే, సూక్ష్మీకరించండి. y వాల్యూ ఎంత ఇచ్చాడు? -2. దీంట్లో సూక్ష్మీకరించాలి y వాల్యూని. ఓకే, సారీ, ప్రతిక్షేపించాలి y వాల్యూని. సబ్స్టిట్యూట్ y ఈక్వల్ టు -2 in this expression. 3 into y means -2. 2 into y means -2, -7. Minus 3 into y means -2, -4. Okay, minus 63. This means 3 into 2 minus 6. 3 2 6. 2 2 4, -4, -7. Minus 3, minus into minus plus. 2 plus 4, 6. Minus 6, minus 4, minus 63. Okay. Here minus 6, minus into minus plus. 7 plus 4, 11. Minus 11. Minus into minus plus. 6 3s are 18. Minus 63. Minus into minus plus. 6 11s 66. Plus 18 minus 63. ఓకే, ఇక్కడ సింబల్ ఎడిషన్ చేసేటప్పుడు ఏ పెద్ద అంకె దగ్గర ఏ సింబల్ ఉంటే అది రాసుకోవాలి. మల్టిప్లై చేసేటప్పుడు -2 ప్లస్ అని రాసుకోవాలి. 6 11 66. ఓకే, 66 minus 63 ఎంత? 3. 66 minus 63 plus 18 రాసుకోండి. 66 minus 63 is 3. 3 plus 18. 3 plus 18 is how much? 21. 21 is the answer. Okay. Y value -2 ఎక్స్ప్రెషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 21 ఆన్సర్ వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, this is today's class about Bhilya Samasalu. Okay, we will continue this class tomorrow. Okay, we will see in the next video. Thank you. Please subscribe my channel and share to your friends.